ఫ్రెండ్స్, మన స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీని అనలైజ్ చేయాలంటే చాలా నెంబర్స్ చూస్తాం. రెవెన్యూ, ఇబిట్దా, ఇబిట్. కానీ ఫైనల్గా ఒక సింపుల్ క్వశ్చన్ అయితే అడుగుతాం, కంపెనీ లాస్ట్లో ఎంత మనీ సంపాదించింది అని. ఎందుకంటే బిజినెస్ రన్ చేయడంలో చాలా కాస్ట్ ఉంటాయి. రా మెటీరియల్స్, శాలరీస్, మెషినరీ కాస్ట్, బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్, గవర్నమెంట్ ట్యాక్స్, ఇవన్నీ కట్టినాకు తర్వాత మిగిలిన అమౌంట్ ఎంత అనేది రియల్గా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ నెంబర్ ఇన్వెస్టర్స్కి డైరెక్ట్గా సంబంధించి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే కాన్సెప్ట్ని క్లియర్గా చూపించేదే ప్యాట్, అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాట. ఈ వీడియోలో మనం ప్యాట్ని జస్ట్ డెఫినేషన్లా కాకుండా రియల్గా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాట్ అంటే ఏంటి? ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాట. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ అన్ని ఎక్స్పెన్సెస్ కట్టిన తర్వాత మిగిలిన ఫైనల్ ప్రాఫిట్ మాట. ఇక్కడ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్, ట్యాక్స్ అన్నీ డిటెక్ట్ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ ప్యాట్ మాట. ఇది కంపెనీకి నెట్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇది షేర్ హోల్డర్స్కి సంబంధించిన రియల్ ఎర్నింగ్స్ మాట. కాబట్టి ప్యాట్ చూస్తే మనకి తెలుస్తుంది కంపెనీ లాస్ట్లో ఎంత మనీ జనరేట్ చేసిందని చెప్పి. ఇక్కడ బిగినర్స్కి క్లారిటీ ఏంటి అంటే ఇబిట్దా, ఇబిట్ అన్ని ఇంటర్మీడియట్ నెంబర్స్ ఫ్రెండ్స్. కానీ ప్యాట్ అనేది ఫైనల్ రిజల్ట్ మాట. అయితే ఒక కంపెనీ కంప్లీట్ జర్నీ నెంబర్స్తో అర్థం చేసుకుందాం. కంపెనీ 100 crores సేల్స్ చేసిందని అనుకోండి ఫ్రెండ్స్. రా మెటీరియల్స్, శాలరీస్ కలిపి 60 crores పోయాయి అనుకున్నాం. 40 crores మిగిలింది మాట. ఇది ఇబిట్దా. డిప్రిషియేషన్కి 10 crore డిటెక్ట్ చేస్తే 30 crores మిగులుతుంది మాట. ఇది ఇబిట్. లోన్ ఇంట్రెస్ట్ 5 crores కట్టితే 20 crores అనేది మిగులుతుంది మాట. ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మాట. అయితే గవర్నమెంట్కి ట్యాక్స్ 10 crore కట్టితే ఫైనల్గా 15 crores మిగులుతుంది. ఇదే ప్యాట్. ఇక్కడ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, 100 crores ఎర్న్ చేస్తే లాస్ట్లో 15 మాత్రమే మిగిలింది. ఇదే కంపెనీ రియల్ ఎర్నింగ్స్. మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే బిగినర్స్కి ఈజీ క్లారిటీ కోసం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఒక స్మాల్ బిజినెస్ రన్ చేస్తున్నారని ఇమేజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. మంత్లీ సేల్స్ వచ్చి 1 lakh ఉందనుకుంది, ఎక్స్పెన్సెస్ 60,000 అవుతుంది అనుకున్నాం. అప్పుడు మిగిలింది ఎంత అవుద్ది? 40,000 కదా. అంటే 1 lakh సేల్స్లో ఎక్స్పెన్సెస్ 60,000 చేస్తే 40,000. ఇక్కడ షాప్ ఈక్విప్మెంట్ డిప్రిషియేషన్కి 5,000 కన్సిడర్ చేస్తే మిగిలింది 35,000 మిగులుతుంది. బ్యాంక్ లోన్ ఈఎంఐ 10,000 కట్టారంటే అప్పుడు ఎంత మిగులుతుంది? 25,000 మిగులుతుంది. తర్వాత ట్యాక్స్కి 5,000 కడితే ఫైనల్గా 20,000 మిగులుతుంది మాట. ఇదే మీ రియల్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇది కంపెనీలో ప్యాట్ కాన్సెప్ట్ మాట. కాబట్టి ప్యాట్ అంటే లాస్ట్లో మీ పాకెట్లో మిగిలే మనీ మాట. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. అయితే ప్యాట్ని ఎలా రీడ్ చేయాలని అడిగితే కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్లో ప్యాట్ అని నెట్ ప్రాఫిట్ అని చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు స్కిన్నర్ లాంటి వెబ్సైట్లో కానీ లాస్ట్ రోలో నెట్ ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే ప్యాట్. బిగినర్స్కి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు ఫ్రెండ్స్. రెవెన్యూ టాప్లో ఉంటుంది, ఎక్స్పెన్సెస్ తర్వాత ఉంటాయి, లాస్ట్లో మిగిలింది నెట్ ప్రాఫిట్ ఉంటుంది మాట. అదే ఫైనల్ ఎర్నింగ్ ఫ్రెండ్స్. కాబట్టి రిపోర్ట్ చూస్తే లాస్ట్ నెంబర్ చూడండి ఫ్రెండ్స్, అదే ప్యాట్ మాట. అయితే ప్యాట్ మార్జిన్ ఎలా యూజ్ చేయాలని అడిగితే ప్యాట్ మార్జిన్ అంటే ప్యాట్ డివైడెడ్ బై రెవెన్యూ. ఇది కంపెనీ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ రిటర్న్ చేస్తుందని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా రెవెన్యూ 100 crores, ప్యాట్ 15 crores అంటే మార్జిన్ అనేది 15%. జనరల్గా లెస్ దాన్ 5% ఉంటే వీక్గా కన్సిడర్ చేస్తాం, 5 to 10% ఉంటే యావరేజ్గా, 10 to 20% ఉంటే గుడ్గా, గ్రేటర్ దాన్ 20% ఉంటే స్ట్రాంగ్గా కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ ఇండస్ట్రీని బట్టి ఇది మారుతుంది. కాబట్టి ఆల్వేస్ సేమ్ సెక్టర్ కంపెనీస్తో కంపేర్ చేయాలి. ఇది కరెక్ట్ అనాలిసిస్ మెథడ్ ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా. అయితే ప్యాట్ గ్రోత్ ఎలా అనలైజ్ చేయాలని అడిగితే సింగిల్ ఇయర్ ప్యాట్ చూడడం సరిపోదు ఫ్రెండ్స్. గ్రోత్ ప్యాటర్న్ చూడాలి. ఎగ్జాంపుల్కి ఇన్ ఇయర్ 2022లో 10 crores, 2023లో 18 crores, 2024లో 30 crores మాట. ఇది స్ట్రాంగ్ గ్రోత్ ఫ్రెండ్స్. కంపెనీ ప్రాఫిట్ ఫాస్ట్గా పెరుగుతుందని సిగ్నల్ కూడా. కానీ 10 crores నుంచి 8 crores, 8 to 12 crores ఉంటే ఇది అన్స్టేబుల్ ఫ్రెండ్స్. కాబట్టి కన్సిస్టెన్స్ గ్రోత్ ఉంటే మాత్రమే స్ట్రాంగ్ కంపెనీని మనం కన్సిడర్ చేయాలన్నమాట. లేదంటే మనం కన్సిడర్ చేయకూడదు అన్నమాట. అయితే ప్యాట్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలని అడిగితే ఇన్వెస్టర్స్గా మీరు ఇలా ఆలోచించండి ఫ్రెండ్స్. ఇబిట్దా చూసి బిజినెస్ స్ట్రెంత్ అర్థం చేసుకోవాలి, ఈబిట్ చూసి అసెట్ కాస్ట్ అర్థం చేసుకోవాలి. కానీ ఫైనల్ డెసిషన్ కోసం ప్యాట్ చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే షేర్ హోల్డర్స్కి బెనిఫిట్స్ అయ్యే నెంబర్ ఇది. ఎగ్జాంపుల్గా ఇబిట్ దాకా స్ట్రాంగ్ కానీ ప్యాట్ వీక్ అంటే లోన్ లేదా ట్యాక్స్ బర్డెన్ ఎక్కువ ఉందని అర్థం మాట. కాబట్టి ప్యాట్ ఫైనల్ రియాలిటీ చెక్ మాట. అయితే దీనివల్ల దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటని అడిగితే ప్యాట్కి చాలా ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్, ఇది కంపెనీ ఫైనల్ ఎర్నింగ్ చూపిస్తుంది. సెకండ్, షేర్ హోల్డర్స్కి యాక్చువల్ ప్రాఫిట్ ఎంత ఉందని చెప్పి తెలుస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ది, ఈపీఎస్ క్యాలిక్యులేషన్ ప్యాట్ బేసిస్లో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి స్టాక్ వాల్యుయేషన్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్టర్స్కి లాస్ట్లో మ్యాటర్ అయ్యే నెంబర్ ఇదే ఫ్రెండ్స్. కానీ ప్యాట్ పర్ఫెక్ట్ కాదు ఫ్రెండ్స్. బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే
లేదంటే ట్యాక్స్ పాలసీస్ వల్ల చేంజ్ అవ్వచ్చు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఫ్రెండ్స్, వన్ టైం ప్రాఫిట్ వల్ల డిస్టార్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్గా కంపెనీ అసెట్స్ సెల్ చేసి టెంపరీగా ప్రాఫిట్ చూపించవచ్చు ఫ్రెండ్స్, కానీ అది రెగ్యులర్ ఎర్నింగ్ కాదు ఫ్రెండ్స్. కాబట్టి ప్యాట్ని ఒకదాన్ని చూసి మీరు డెసిషన్ అయితే తీసుకోకూడదు. ఆల్వేస్ ఇబిడ్డా అండ్ ఇబిట్తో కలిపి అనలైజ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే కంప్లీట్ క్లారిటీ కోసం అయితే ఈ 3ని కలిపి చూడాలి ఫ్రెండ్స్. ఆ 3 ఏంటి? ఇబిడ్డా, ఇబిట్, ప్యాట్ మాట. అంటే ఇబిట్ అంటే బిజినెస్ ఎర్నింగ్స్, ఇబిట్ అంటే ఆఫ్టర్ అసెట్ కాస్ట్, ప్యాట్ అంటే ఫైనల్ ప్రాఫిట్ మాట. ఎగ్జాంపుల్కి ఇబిట్ 40 crores, ఇబిట్ వచ్చి 30 crores, ప్యాట్ వచ్చి 15 crores ఉందనుకుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్గా ప్రాఫిట్ ఎలా రెడ్యూస్ అయ్యిందో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది ఫుల్ ఫైనాన్షియల్ జర్నీ ఫ్రెండ్స్. అయితే మీరు బిగినర్గా సింపుల్గా ఇలా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్యాట్ మార్జిన్ గ్రేటర్ దెన్ 10% ఉందా అని చూడండి, గ్రోత్ కన్సిస్టెన్సీగా ఉందా అని చూడండి, ఇబిట్ స్ట్రాంగ్గా అని చూడండి, డెట్ ఎక్కువ ఉందా అని చూడండి. ఇవి మ్యాచ్ అయితే కంపెనీ స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్యాట్ అంటే కంపెనీకి ఫైనల్గా మిగిలిన రియల్ ప్రాఫిట్ ఫ్రెండ్స్. ఇది షేర్ హోల్డర్స్కి సంబంధించిన ఎర్నింగ్స్ మాట. కానీ ఇది ఒకటే సరిపోదు ఫ్రెండ్స్. ఇబిట్ కలిపి అనలైజ్ చేస్తే మాత్రమే కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీరు ఏ కంపెనీ రిజల్ట్ చూసినా కూడా లాస్ట్లో ఉన్న నెట్ ప్రాఫిట్ చూడండి ఫ్రెండ్స్, అదే ప్యాట్. కానీ దీన్ని కంప్లీట్ అనాలిసిస్తో చూడండి ఫ్రెండ్స్. అప్పుడే స్మార్ట్ డెసిషన్ మీరు తీసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. మీకు ఈ కాన్సెప్ట్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్ మీరు పోస్ట్ చేస్తే మీ డౌట్స్ అన్ని తొందరగా నేను క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్దాం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్ ఫ్రెండ్స్.